హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. చూడండి, నెక్స్ట్ మనము రేపు ఇంట్రాడే స్టాక్స్ అని చెప్పేసి చేస్తున్నాము. అంటే నెక్స్ట్ 26th డిసెంబర్కి క్రిస్మస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా చెప్తున్నాను. నేను ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న చెప్పిన స్టాక్స్ నేను చెప్పిన విధంగా ట్రేడ్ ఇయ్యా లేదా అనే విషయం గురించి. నేను నీకేం చెప్పాను, హిండ్ హిందుస్థాన్ కూపర్ అనేటువంటి ఆ స్టాక్ని, తర్వాత శ్యామ్ మెటలిక్స్ అండ్ ఎనర్జీస్ అనే స్టాక్ అని చెప్పాను. నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయిందా లేదా అన్న విషయం గురించి. తర్వాత ఎంఎస్టీఎల్ లిమిటెడ్ అనే స్టాక్ని నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయిందా లేదా అనే విషయం గురించి నేను ఈరోజు అనాలిసిస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు ఒక 3 కొత్త స్టాక్స్ని తీసుకుంటున్నాను. తర్వాత యూనియో మిండా అనే లిమిటెడ్ని ఆ స్టాక్ని తీసుకుంటున్నాను, గెయిల్ స్టాక్ తీసుకుంటున్నాను, కోల్ ఇండియా స్టాక్ తీసుకుంటున్నాను. ఈ 3 స్టాక్స్ని నేను తీసుకొని సోమవారం రోజుకి నేను అంటే నెక్స్ట్ ట్యూస్డేకి 26th డిసెంబర్కి నేను అనాలిసిస్ చేసి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ హిండ్ కూపర్ అనేటువంటి స్టాక్ని మీరు అనాలిసిస్ చేస్తే ఫ్రెండ్స్, చూడండి, నేనేం చెప్పానంటే ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసింది అంటే అది ఇంకా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పాను. ఇంట్రాడే పర్పస్సే కాకుండా రేపటి దినాన్ని పొజిషనల్గా కూడా మనం తీసుకోవచ్చు. ఒక 1 వీక్ పాటు హోల్డ్ చేయడానికి కూడా మనం తీసుకోవచ్చు. ఒక 260 దాకా దీన్ని టార్గెట్ పెట్టుకొని మనము దీన్ని ట్రేడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. అర్థమవుతుందా? చూడండి, 260 దాకా దీన్ని టార్గెట్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు పొజిషనల్గా దీన్ని. ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి 260 దాకా టార్గెట్ పెట్టుకొని దాన్ని ట్రేడ్ చేయండి, హోల్డ్ చేయండి. రేపొద్దున మంగళవారం ఈరోజు బై చేసినా ఇబ్బంది లేదు. మంగళవారం పూట మార్నింగ్ మనం బై చేసిన ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసి కిందకు వచ్చిందంటే మాత్రం దాన్ని ఎగ్జిట్ చేయండి. పైన ట్రేడ్ అయిందంటే మాత్రం దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఒక 3 to 4% మాత్రం మీరు పైకి వెళ్ళే విధంగా మీరు పైకి వెళ్తుంది కాబట్టి మీరు బై చేసి అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ స్టాక్, తర్వాత శ్యామ్ మెటలిక్స్ అండ్ ఎనర్జీ అనేటువంటి స్టాక్స్, ఇది కూడా చెప్పినట్టుగా ఇది కూడా పర్ఫెక్ట్గా ఇన్వర్స్ ఎడెన్షనల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి నేను 586 ఈ ప్రైస్ దగ్గర 586 దగ్గర నేను బై చేయమని చెప్పాను. ప్రస్తుతానికి అది ప్రాఫిట్లోనే ఉంది. ఇంకా దీన్ని మీరు పొజిషనల్గా ఒక 1 వీక్ వరకు హోల్డ్ చేసుకోండి. డెలివరీలో ట్రేడ్ చేసుకోండి అద్భుతంగా. ఇంకా 640 దాకా ఇది మనకి లాభం ఇస్తుంది కనుక 640 వరకు దీన్ని మనం ట్రేడ్ చేయొచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒక 2 నుంచి 3% ప్రాఫిట్ ఖచ్చితంగా బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఎంఎస్టీ లిమిటెడ్ అనే స్టాక్, ఇది కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసినటువంటి స్టాకు నేను 571 దాకా బై చేయమని చెప్పాను. ఈ ట్రెండ్ లైన్ని పైన ట్రేడ్ అవుతుంది కానీ కనుక ఇది రేపు హెవీగా ఇక మంగళవారం పూట ఇంక హెవీగా 626 దాకా టార్గెట్ కొట్టి ఒక 2 నుంచి ఒక 5% వరకు మనకు ప్రాఫిట్ ఇస్తుంది కనుక మనం చెప్పిన విధంగా ఈ స్టాక్స్ అన్ని ట్రేడ్ అయినాయి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు, ఇప్పుడే స్టాక్ మార్కెట్లోకి వచ్చినటువంటి వాళ్ళు, కొంచెం హాఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేర్చుకుంటారు. అంతేకాకుండా మీరు ఎవరైనా సరే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడం తెలియట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు నేను 3 ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేస్తున్నాను. నా దగ్గరే ఉండి మీరు ట్రేడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను అవకాశం కలిగిస్తున్నాను. లేదా మీ దగ్గర ఒక మంచి క్యాపిటల్ నాకు ఇస్తే ఆ క్యాపిటల్తో నేను ట్రేడ్ చేసేస్తాను. అదొక ప్రోగ్రామ్ ఇస్తున్నాను. తర్వాత మీ అకౌంట్లోనే జిరోదా అకౌంట్ కానీ స్టాక్ అకౌంట్ కానీ ఏదైనా అకౌంట్ కానీ మీ అకౌంట్లోనే ట్రేడ్ చేసి నేను అకౌంట్ హ్యాండింగ్ చేసేటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 1 డే ట్రేడింగ్ సెషన్. ఇంట్రాడే చేయడం తెలియట్లేదు అనుకుంటే, ఇంట్రాడేలో ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వాలి అనే విషయం మీకు తెలియట్లేదు అనుకుంటే నా దగ్గరికి రండి. డిస్క్రిప్షన్లో నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను మీకు కాంటాక్ట్లోకి వస్తాను ఫ్రెండ్స్. చక్కగా నేను ట్రేడింగ్ మీకు నేర్పిస్తాను. 1 డే ట్రేడింగ్ సెషన్ తీసుకొని దాంట్లో మీకు ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయాన్ని నేను చెప్తాను. మీకు ఖచ్చితంగా ఒక మంచి ఇంట్రాడే ట్రేడర్స్ అవుతారు, పొజిషనల్గా ట్రేడర్స్ అవుతారు మా ఫ్రెండ్స్. అదేవిధంగా
నా దగ్గరికి రావడానికి అడ్రస్ చెప్తాను నాకు ఫోన్ చేసేటువంటి వాళ్ళకు. ఫ్రెండ్స్ ఇంకో విధంగా ఏంటంటే ఇంకో స్టాక్ ఇప్పుడు ఈరోజు మళ్ళీ 3 స్టాక్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. అర్థమవుతుందా? 3 స్టాక్స్ని తీసుకుంటున్నాను. 3 స్టాక్ యుఎన్ఓ మిండా అనేటువంటి లిమిటెడ్ అనే స్టాక్ని తీసుకుంటున్నాను. ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేసిందో 675 ప్రైస్ని బ్రేక్అవుట్ చేసిందో అది హెవీగా పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది హెవీగా క్రాస్ అవుట్ చేసి బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోతుంది. దీని యొక్క ప్రైస్ లెవెల్స్ మనం గమనిస్తే మాత్రము ఇదిగో ఈ ప్రైస్లో బై చేయండి. స్టాప్ లాస్ చూడబోతే మాత్రము స్టాప్ లాస్ 667.90 అనేటువంటి దాన్ని టార్గెట్ చూస్తే ఫస్ట్ టార్గెట్గా 695.40 అనేటువంటి ప్రైస్ని మీరు టార్గెట్గా తీసుకోండి. నెక్స్ట్ ట్యూస్డేకి తర్వాత గెయిన్ అనేటువంటి స్టాక్ మనం తీసుకుందాము. అది ఒక పర్ఫెక్షన్గా చూడండి. అది ఒక పర్ఫెక్ట్గా ఇది కూడా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుందో ఇది కూడా ఒక మంచి స్టాక్గా ఇదిగో చూడండి. ఇక్కడ ఇది కూడా సారీ ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి. ఇది ట్యూస్డేకి నెక్స్ట్ 2 days క్రిస్మస్ అయిపోయిన తర్వాత అయిపోయిన నెక్స్ట్ ట్యూస్డేకి ఈ స్టాక్ అనేటువంటి అద్భుత రీతిగా ప్రాఫిట్స్ని బుక్ చేసి ఇస్తుంది. చూడండి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేస్తుందో బ్రేక్అవుట్ చేసినప్పుడు ఇంకా ఇది కంటిన్యూగా పైకి వెళ్ళిపోతుంది కనుక దీనికి కూడా మనం ఒక పొజిషనల్గా కానీ ఇంట్రాడే పర్పస్లో కానీ లేకపోతే ఒక డెలివరీ పర్పస్ మీద బై చేయొచ్చు. ఖచ్చితంగా బై చేయండి, మంచి ఆదాయం వస్తుంది. తర్వాత కోల్ ఇండియా ఇది ఒక చూడండి. కోల్ ఇండియా పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ అవుట్ చేసిందో బ్రేక్అవుట్ చేసిందో అది పైకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది బ్రేక్అవుట్ చేసేటువంటి స్టాక్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు. కంటిన్యూగా ఈ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఎప్పుడు బ్రేక్అవుట్ చేసి బై చేయొచ్చు. చూడండి బయింగ్ ప్రైస్ ఇది టార్గెట్ ప్రైస్ చూస్తే చూడండి 380 దాకా మీరు టార్గెట్ పెట్టుకోండి. 380 రూపీస్ దాకా టార్గెట్ పెట్టుకోండి. డెలివరీ కూడా ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ చూడబోతే ఈ లోపలికి వచ్చినప్పుడు దీన్ని 362 స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఒక మంచి క్యాపిటల్ ఉంటే నా దగ్గరికి రండి, చక్కగా నేను ట్రేడ్ చేసేస్తాను. ఒక 1 day ట్రేడింగ్ సెషన్ కావాలండి, చేసేస్తాను. అదేవిధంగా దీంట్లోనే మనం రోజు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాము. ఇంట్రాడే పర్పస్ మీద స్టాక్స్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా ఏ విధంగా ట్రేడ్ అవబోతున్న విషయాన్ని నిన్నటి రోజున నేను ఏం చేశాను, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అది వాటి యొక్క పరిస్థితి ఏమిటని నేను చెప్పాను. దానికి నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. దానికి ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ విధంగా ట్రేడ్ అని విషయం గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది ఒక చూడండి, నేను చెప్పిన విధంగానే అది ఆ లెవెల్కి వచ్చి ఇది క్రాస్ అవుట్ చేసింది. ఈరోజు ఆ లెవెల్ దాకా వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా దాని గురించి ఒక సపరేట్గా వీడియో చేస్తాను. అది ఇక బయింగ్ పొజిషన్ ఎప్పుడు బై చేసుకుంటే అది మంచి ప్రాఫిట్ ఇస్తుంది, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలనే విషయం కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి వీడియో కూడా చేస్తున్నాను. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు దేశంలో ఎక్కడి నుంచి చూస్తున్నా, లేకపోతే సింగపూర్ నుంచి చూస్తున్నా, దుబాయ్ నుంచి చూస్తున్నా, ఏ కంట్రీ నుంచి చూస్తున్నా సరే మన తెలుగు వాళ్ళకి నేను చక్కగా ఉపయోగపడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మన డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, నాతో మీరు మాట్లాడండి. ఏ విధంగా ట్రేడ్ చేయాలో నేను మీకు సహాయం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.